ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? టైం అవుతుంది కదా, వచ్చామా పని చూసుకున్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్ లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. హలో, నేనే పవన్. చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త, భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చే. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి ఏమైంది? సరే అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా లేవే. ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్ర ఏంటి? హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటారు. పోతే పోనివ్వండి సార్, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకే మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నటవేశ్వరరావు ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి, కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. 5 రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. ఆగనా రే, నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పోనీ. గుడికి వచ్చాను. అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. చూడు, ఏ దేవుడు చెప్పినా కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖార విందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం ఇదే అంటున్నా. నువ్వురా, నేనున్నాను. వీటితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది, పో. పదా, నేనున్నాగా. నీకు ఏం చేయాలి చెప్పు. ఏం చేయలేని వాడేం పీకుతాడు?
నమో నమః. దండం ఏంటి? చాలు, కూర్చోండి. కూర్చోవాలా? మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే చాలా? చాలు కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి, అంతే కూర్చోండి. కదా? ఓకే. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదో వాగుతున్నావ్? అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. ఇదిగో కొంచెం తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళి అనేది నిజమే, కానీ మన పెళ్ళి అనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది, కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు. ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు. బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది, మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలుమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. పాపు చాలు. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి.